పూణే బస్ స్టేషన్లో 26 ఇయర్స్ లేడీని అత్యంత ఘోరంగా మానభంగం చేసిన వ్యక్తిని చాలా టాక్టిక్స్గా పోలీసులు పట్టుకునే విధానం, పొంటపల్లలో దాక్కున్న వ్యక్తిని ఎలా పట్టుకున్నారు, ఏం చేస్తారో అనేది చెప్తా అండి. సో దీనికన్నా ముందు మనం ఎగ్జాక్ట్గా 12 ఇయర్స్ ముందు కూడా ఇలాంటి కేసుల గురించి మాట్లాడుకున్నాం. అలాంటిది ఒకటి ఎవ్వరూ మర్చిపోలేంది నిర్భయ కేసు. సేమ్ ఇలాంటి బస్సులోనే అంత అగాత్యం బయలుపడిన వాళ్ళకి దేశం అంతా ఉలిక్కిపడింది. అందరూ కూడా ధర్నాలు చేశారు. అలాంటి వ్యక్తులకి ఘోరమైన శిక్షలు పడాలని చెప్పేసి ధర్నాలు చేసి అన్ని చేసాం. దాని తర్వాత దిశ కేసు, తర్వాత చాలా కేసులు, ఏ కేసులో అయినా సరే ఇంకొక వ్యక్తి ఇలాంటి పనులు చేయకూడదని చెప్పేసి ఎవరైనా గొంతు లేవాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతూనే ఉన్నాం, ఇప్పటికీ కూడా మాట్లాడుతూనే ఉన్నాం. అయినా సరే ఒక పక్క జరుగుతూనే ఉన్నాయండి. అలాంటి కేసు ఇదొకటి. దాని తర్వాత ఒక 17 ఇయర్స్ బాబు మధ్యప్రదేశ్లో చేసిన పని, దాని గురించి ఇప్పుడు చెప్తాను. సో ఈ లోపు మీకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో అంతా విన్న తర్వాత ఈ కేసుతో పాటు ఆ కేసు కూడా చెప్తాను. సో వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేసి చెప్పండి. సో ఫస్ట్ ఈ కేసు చూసుకుంటే మంగళవారం ఎర్లీ మార్నింగ్ 5:30 అరౌండ్ ఆ టైంలో ఈ 26 ఇయర్స్ అన్న లేడీ తన ఊరు వెళ్ళడానికి మహారాష్ట్రలోని స్వర్గేట్ బస్ స్టేషన్లోని నిల్చొని ఉంది. సో తన ఊరు వెళ్ళడానికి బస్సులు వస్తున్నాయి, కానీ ఏ బస్సు కూడా కదలట్లేదు బస్ స్టేషన్లో. చాలాసేపు వెయిట్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆమెతో కొంచెం పరిచయం పెంచుకొని అక్కనో చెల్లినో ఒక వరుస కలిపి ఈ బస్సులన్నీ కూడా ఇంకా వెళ్ళవు, ఎందుకంటే వీటికన్నా ముందు ఇంకొక బస్సు వెళ్ళాలి, అది ఎస్టర్డే నైట్ లాస్ట్ బస్సు, దాన్ని ఆపేస్తారు, టైం అయిపోయిందని ఆపేస్తారు. ఆ బస్సు వెళ్ళిన తర్వాత ఇవన్నీ వెళ్తే నేను కూడా అక్కడికి వెళ్తున్నాను, మీరు వస్తానంటే నాతో పాటు రండి అని చెప్పేసి అలా తెలివిగా మాట్లాడి ఆమెని ఒక పాడుబడ్డ, అంటే మరమ్మతులకి రిపేర్ అయిపోయి ఉన్న బస్సు, ఎవరు వాడకుండా ఉన్న బస్సుకి ఎక్కించడానికి తీసుకెళ్ళాడనమాట. సో ఆమె బస్సు దగ్గరికి వెళ్ళేసరికి చీకటిగా ఉంది, లోపలికి మెట్లు ఎక్కి చూసేసరికి ఏంటి ఎంత చీకటిగా ఉంది, ఎవరు లేరా అని అడిగేసరికి లేదు చీకటిగా ఉంది కదా, పాసెంజర్స్ అందరూ మేబీ పడుకుంటారని లైట్లు ఆఫ్ చేస్తున్నట్టున్నారు, పదని మనం వెళ్ళి కూర్చుందా అని చెప్పేసి లోపలికి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి డౌట్గా వెళ్తున్న లేడీ లోపలికి వెళ్ళేసరికి ఇతను వెనక నుంచి వచ్చి బస్ డోర్ లాక్ చేసేసాడు. సో ఇతని పేరు దత్తాత్రేయ రామదాస్ గేడ్. లాక్ చేసి ఈ అగత్యానికి పాల్పడ్డ ఈ దరిద్రుడు సో ఆమెని ఇంకా వెళ్ళిపోయాడు. సో ఈమె వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. వాళ్ళ ఊరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం తెచ్చుకున్న తర్వాత నిజంగా ఆమె ధైర్యానికి మెచ్చుకోవాలి. ఆమె వల్ల తను ఒక ఫ్రెండ్కి చెప్పింది మాట, ఇలా జరిగింది, సో ఇలా చేశాడని చెప్పేసరికి ఇమీడియట్గా ఆ బస్ స్టేషన్ ఇమీడియట్లో ఉన్న ఆ బస్ స్టేషన్ సరౌండింగ్స్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేద్దాం మనం వెళ్ళి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు మంగళవారం రోజే. సో కంప్లైంట్ చేశారు వెంటనే పోలీసులు వాళ్ళు కూడా సీసీ ఫుటేజ్ అంతా వెతికి ఆ తర్వాత అతను ఎక్కడైనా చూసిన వాళ్ళు, ఈమె చూసింది, ఎందుకంటే ఆ టైంకి అతను మాస్క్ కూడా వేసుకున్నాడు కాబట్టి కంప్లీట్గా తెలియదు, కానీ చూసిన ఆనవాళ్ళని బట్టి అన్నింటిని బట్టి ఒక ఇమాజినేషన్, ఒక దగ్గరలో ఉన్న పిక్చర్ చేపించి ఇలాంటి వ్యక్తి లేకపోతే అనుమానాస్పదం ఎవరైనా ఉంటే మాకు చెప్పండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి పోలీసులు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి టీవీల్లోని అన్నింటిలోనే అనౌన్స్మెంట్ చేస్తారు. సో అయితే ఇతను ఏం చేశారు, ఆ బస్ స్టేషన్ నుంచి డైరెక్ట్గా బస్ స్టేషన్ నుంచి లిఫ్ట్లో అడుక్కుంటూ షిరూర్ తహసీల్ అనే ఊరు వెళ్ళిపోయి ఆ ఊర్లోని పోలీసులు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇంటికి వెళ్ళి ఫుడ్ వాటర్ కావాలని చెప్పేసి ఆకలిస్తుందని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగాడంట. సో వాళ్ళు ఫుడ్ వాటర్ పెట్టేసరికి ఇతని వ్యవహారం అంతా కూడా కొంచెం తేడాగా ఉంది, గాబరా పడుతున్నాడు, భయపడుతున్నాడు, కంగారు పడుతున్నాడు. ఇవన్నీ చూసి వాళ్ళు వెంటనే పోలీసులకి అతను వెళ్ళిపోగానే పోలీసులకి చెప్పారన్నమాట, మీరు అనుమానం పడుతున్న వ్యక్తి అనుకుంటా షిరూర్ తహసీల్లో తిరుగుతున్నారు అని చెప్పేసరికి పోలీసులు పట్టుకోవడానికి వచ్చారన్నమాట. సో ఇదంతటికీ కూడా ఇది జరుగుతున్న టైంలో ఇతనికి అర్థమైపోయింది, ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్నారు, ఇవన్నీ తెలిసి అర్థమైపోయింది. సో షిరూర్ తహసీల్ అనే ఊరిలోని పొలాల మధ్యలో ఊరు. సో అక్కడ ఉన్న ఊర్లోని పొడవుగా పెరిగిన పంటలు ఉంటాయి కదా, అంటే లైక్ రాగులు కానీ, జొన్నలు కానీ, చెరుకు కానీ, ఇలాంటి పొడవుగా పెరిగిన పంటలు ఉంటాయి కదా, అలాంటి పంట మాట ఆ పంటలో దాక్కున్నాడు. సో మరి ఎలా పట్టుకోవాలి? సో అప్పటికే డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్ అన్ని కూడా రెడీ చేసుకున్నారు పోలీసులు పట్టుకోవడానికి, ఎక్కడ ట్రాక్ అవ్వట్లేదని. సో ఈ డ్రోన్ అండ్ స్నిఫర్ డాగ్స్ ద్వారా వాడిని పట్టుకొని ఈ రోజు ఫ్రైడే 11 hours పట్టుకున్నారు. వెంటనే మెజిస్ట్రేట్ దగ్గరికి హాజరుపరిస్తే ఫస్ట్ అయితే 12 days పోలీస్ కస్టడీలో నుంచి చెప్పారు, తర్వాత జడ్జిమెంట్ వస్తుంది. సో వీరిని దత్తాత్రేయ రామదాస్ గేడ్ చూస్తే వాడికి ఆల్రెడీ కూడా మినిమం 6 కేసులు ఉన్నాయి. రాబరీ కానీ, చైన్ స్నాచింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా పూణే అండ్ అహల్యానగర్ జిల్లాల్లోని వాడి కేసులు ఉన్నాయంట. సో ఆల్రెడీ కూడా ఇతను ఫేస్ చేస్తున్నాడు. ఇతని ఇలాగా ఉన్న వాళ్ళని
హిస్టరీ షీటర్స్ అని అంటారనమాట. సో ఆల్రెడీ పోలీసులకి వెళ్ళి స్టేషన్కి వెళ్ళి శిక్ష అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి తిరుగుతున్న వాళ్ళని బెయిల్ మీద బయటకు వచ్చో లేకపోతే ఇంకా ఆల్రెడీ వాళ్ళకి హిస్టరీ ఇలాంటి వాటి మీద హిస్టరీ ఉన్న వాళ్ళని ఇలా హిస్టరీ షీటర్స్ అంటారు. సో అంటే వీళ్ళని రౌడీ షీటర్స్ కాకుండా. సో అయితే ఇతనికి ఇంతకు ముందు అయితే ఆ లేడీతో ఏమైనా పరిచయాలు ఉన్నాయని చూసారు. ఎటువంటి పరిచయాలు లేవు. అలాగే ఇతని మీదకి అంతకుముందు ఇలాంటి కేసులు కూడా ఫైల్ అయినట్టు ఎక్కడ లేవు అన్నమాట. సో వాడు మరి అక్కడికి ఎందుకు వచ్చాడు ఏంటి అని చూస్తే ఒక పక్కన చూస్తే లేడీ ధైర్యం చేసిన విధానానికి మెచ్చుకోవాలి. ఎంతమంది అండి అసలు ఇంత ధైర్యం చేసి ముందుకు వస్తారు చెప్పండి. సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎవరినో ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం, ఎవరినో అన్నోన్ పర్సన్స్ నమ్మి మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకొకటి, అక్కడున్న అలాంటి బస్ స్టేషన్స్ లో ఆఫీసర్స్ కూడా చెప్తున్నారు, బస్ స్టేషన్స్ లో తగినంత సెక్యూరిటీ పెట్టాలి, పోలీసులను పెట్టాలి, సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టాలి, మఫ్తీలో యూనిఫామ్స్ వేసుకుని ఉండాలి, తర్వాత పెట్రోలింగ్ చేస్తూ ఉండాలి. సో ఎందుకంటే లేడీస్ ఇండివిజువల్ గా జర్నీ చేయడం ఎక్కువ అవుతున్న కొద్ది కూడా ప్రమాదాలు కూడా అలాగే జరుగుతున్నాయి. సో ఇలాంటి కేరింగ్ అంతా తీసుకోవాలి. ప్రాపర్ యూనిఫామ్ వేసుకుంటూనే అక్కడ 24 hours తిరిగేటట్టు, పెట్రోలింగ్ చేస్తున్నట్టు, సో ఇలాంటివి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి రిపేర్ ఉన్న బస్సు అది చూస్తుంటే ఆ బస్ స్టాండ్ లో ఉన్న బస్సును చూస్తే అంటే చాలా చండాలంగా ఉందంటే లోపల కూడా. అంటే ఆల్రెడీ ఎవరివో బట్టలు, ఎవరివో బ్యాగులు, ఇలా అంటే ఆల్రెడీ ఆ బస్సు అంత దరిద్రంగా ఉంది. అలాంటి బస్సులను అక్కడ ఎందుకు పెడతారు అంటే, వాళ్ళు రిపేర్ కోసం ఆ పక్కన పెడుతుంటారు. అలాంటివి కూడా ఇలా వాడేసుకుంటున్నారంటే దరిద్రులు నిజంగా. సో ఈ కేసు పక్కన పెడితే, అంటే ఈ కేసుతో పాటు అండి, ఇది మంగళవారం జరిగింది కదా, నెక్స్ట్ బుధవారం కానీ థర్స్డే కానీ, నిన్న థర్స్డే అనుకుంటా, నిన్న మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 5 years పాప అండి. మీ ఇంట్లో ఒక 5 years పాప అంటే ఎంత పాప ఉంటుందో చెప్పండి. వాళ్ళ నైబర్ అబ్బాయి 17 years అబ్బాయి అమ్మాయిని ఇంట్లోంచి తీసుకొని వెళ్ళిపోయి ఒక పాడబడ్డ బిల్డింగ్ లోకి తీసుకుని వెళ్ళి అమ్మాయిని రేప్ చేసేసాడండి. నిజంగా ఎంత బాధాకరమైన విషయం అంటే, అసలు అమ్మాయి ఒంటి నిండా పళ్ళ ఘాట్లు, పళ్ళతో కొరికిన దెబ్బలు, గోర్ల దగ్గర గీరినవి, ఇంకా అమ్మాయి పర్సనల్ ప్రైవేట్ పార్ట్లో ఇంచుమించు 28 to 29 స్టిచ్చెస్ పడే అవసరం ఉంది అంటే, పడ్డాయి అంటే ఆ పాప ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉంది. ఈ దరిద్రుడు ఎంత రాక్షసంగా బిహేవ్ చేశాడో చూడండి. రాక్షసులు కూడా సిగ్గుపడతారేమో ఇలాంటి పిల్లలు ఉన్నారు, ఇలాంటి మనుషులు ఉన్నారు అంటే. ఆ పాప తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, 17 years కాబట్టి మైనర్ కింద, ఎట్టి బస్సులో కూడా మైనర్ కింద క్యాలిక్యులేట్ చేయకండి, ఇలాంటి వాడిని అడల్ట్ దాంట్లోనే వేసేయాలి, అడల్ట్ కింద వేసేసి వాటి పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. సో ఇలా ఎన్నెన్ని అండి, ఇంత ఘోరమైన చిన్న పాప. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆమె 26 years అమ్మాయి ధైర్యం చేసి చెప్పింది అన్నదానికి, చాలా ధైర్యం చేసి చెప్పింది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది బయటకు వస్తారన్నాం. మరి ఇంత చిన్న పాప ఎవరికని చెప్పుకుంటుంది, ఏమని చెప్పుకుంటుంది, ఎలా చెప్పుకుంటుంది? అసలు పాప అంత చిన్న పిల్లలు, మీకు పిల్లల్లో దైవత్వం కనిపించాలి. పిల్లల్లో అసలు మీరు నిజంగా మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదండి. అంత వర్స్ట్గా రోజుకి ఎలా తయారవుతున్నారంటే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా, ఇలాంటి వాళ్ళు మనం ఎన్నోసార్లు మాట్లాడుకుని అయినా సరే, ఇలా చేసిన వాళ్ళందరూ కూడా ఇంకొకటి ఇలాంటి పని చెయ్యాలి అంటే మాత్రం జడుచుకునేటట్టు ఎవరికొకరికి మాత్రం అలాంటి పనిష్మెంట్ పడితేనే తప్ప సెట్ అవ్వరు. స్టేట్కి ఒక్కడికి చెప్పను, అంటే ఇండియా మొత్తం మీద ఒక్కడికి వేసిన సరే ఎవరికి ఇప్పటివరకు అలాంటి పనిష్మెంట్స్ పడలేదు. కానీ పడితేనే తప్ప, అంటే ఇది ఒక ఆవేదన అనుకోండి. ఇలా జరిగితేనే ఎవరైనా సరే ఇంకో అమ్మాయి వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడాలి. లేదు అంటే అమ్మాయి వైపు ఇలా మిస్బిహేవ్ చేయడం, అంటే ఇలా అంటే అమ్మాయి అనేది ఏదైనా చేసేవచ్చు, సింగిల్గా కనబడితే ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టుగా ఏదైనా చెయ్యాలి అనడానికి ఆలోచన రావడానికి భయపడేటట్టు వాళ్ళకి ఒక పనిష్మెంట్ చేస్తేనే తప్ప చేంజ్ రాదు అనే, అంటే మనకు అనిపిస్తుంది. ఎన్నో మంది అయ్యాయి, ఎంతో మంది కేసులు చూసాం, ఎంతో మంది ఫైట్ చేసాం, ఎంతో మంది శిక్షలు పడ్డాయి. కానీ ప్రతి శిక్ష కూడా ఇంత చిన్న పిల్లలు కూడా ఆట బొమ్మల్లా చూసి ఇంత రాక్షసంగా బిహేవ్ చేసే వాళ్ళకి అలాంటి పనిష్మెంట్స్ పడాలి. ఆడు 17 సంవత్సరాలు ఏంటి, 15 సంవత్సరాలు ఏంటి, ఒంటి మీద స్పృహ ఉంది కదా. సో అదండి, మీకేమనిపించింది వీడియో అంత విన్న తర్వాత కామెంట్ చేసి చెప్పండి. సో జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి వాళ్ళని కూడా నమ్మకూడదు. అసలు చిన్నవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే, నైబర్స్ ఏంటి, అన్నదమ్ములు ఏంటి, రిలేటివ్స్ ఏంటి, ఎవరైనా సరే ఆడపిల్లల్ని ఇంత జాగ్రత్తగా, అంటే గాజు బొమ్మల కన్నా ఘోరంగా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితులు.